హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత మీ మధ్యలోకి ఒక వీడియో అయితే తీసుకొచ్చాం. ఇవాళ మనం పొన్నగంటి ఆకుకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాము. ముందుగా నేను ఒక కట్ట పొన్నగంటి ఆకుకూర తీసుకున్నాను. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కూర నేను నీట్గా ఎలా ఒలుచుకోవాలో చూపిస్తున్నాను. కాడలు లేకుండా ఒలుచుకోవాలి. ఈ ఆకుకూర వల్ల మనకి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కళ్ళకైతే ఇది చాలా మంచిది. రక్తహీనతను తగ్గిస్తుంది. పొటాషియం ఉంది, ఫైబర్ ఉంది, ఇందులో కాల్షియం కూడా ఉంది ఫ్రెండ్స్. విటమిన్స్ చాలా ఉన్నాయి. మొదటిగా మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము చేస్తున్న రెసిపీస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. చూసారు కదా నేను ఎలా ఒలుచుకున్నానో. మళ్ళీ ఒకసారి కాడలు ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఒలిచిపెట్టుకున్న ఆకుకూరని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్లో వాష్ చేసుకున్నాం ఫ్రెండ్స్. క్లీన్గా వాష్ చేసుకున్న ఆకుని పక్కన ఒక కడాయిలో మనం పెట్టుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ క్లీన్ చేసుకున్న ఆకుని స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం లో ఫ్లేమ్లో కాసేపు బాయిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నాం. ఈ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. ముందుగా 2 టేబుల్ స్పూన్ వేరుశనగలు, 2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, అండ్ అలాగే కారానికి కావాల్సిన 5-6 ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 10 ఎండుమిర్చి దాకా తీసుకోండి, అది మీ చాయిస్. అండ్ అలాగే ఒక 5-6 కొబ్బరి ముక్కలు కూడా తీసుకుందాం. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న ఆకుకూర కూడా బాయిల్ అయింది ఫ్రెండ్స్. అది నీట్గా వాటర్ లేకుండా వడకట్టాను. చూసారా ఎలా వడకట్టాను. ఇది పక్కన పెట్టేద్దాం చల్లార్చినిచ్చాక. తర్వాత ప్యాన్ పెట్టుకొని మినపగుండ్లు, పచ్చిపప్పు, జీలకర్ర, నువ్వులు, వేరుశనగలు, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసుకొని ఒక 5 మినిట్స్ దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో. మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న రెసిపీస్ని కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్రై చేసుకున్నది మనం చల్లార్చనివ్వాలి. తర్వాత మిక్సీలో మనం ఈ ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కల్లుప్పు తీసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కూడా బ్లెండ్ చేసుకోకూడదు, టేస్ట్ మనకు అర్థం కాదు. నేను ఎలా చేసుకున్నానో అలా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వనివ్వాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, తాలింపు గింజలు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. వెల్లుల్లి కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మనకి చాలా బాగుంటుంది. వెల్లుల్లి దంచి కొంచెం ఫ్రైలో పోపులో వేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా మనకు ఉంటుంది. మనం చల్లార్చుకున్న ఆకుకూర కూడా తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే దాన్ని మనం ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. పప్పుల పొడి వేసుకొని నీట్గా ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి.
మనకు కావాల్సిన పొన్నగంటి ఆకుకూర రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.